నమస్కారం. NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. జై తెలంగాణ. నా పేరు ఆకుల శ్రీనివాసులు. కొత్తకోట వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడిని. నాతో పాటు 22 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు మాజీ సర్పంచులందరూ కూడా తమ బాధను వ్యక్తం చేయడానికి ఇక్కడికి విచ్చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం వేయడానికి. ముఖ్యంగా మా బాధలు ఏంటంటే మేము మా పదవీ కాలం పూర్తయి నేటితో 14 నెలలు పూర్తి కావస్తుంది. మా పదవీ కాలంలో మేము చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నావో అవి మంజూరు చేయకపోగా గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ లేకుంటే ట్రాక్టర్ వ్యవస్థ కానీ లేకుంటే ఈ శానిటేషన్ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. ఆ బాధలు చూడలేక మేము ఇక్కడ కలెక్టర్ గారికి మీ ద్వారా మీడియా ద్వారా మా ద్వారా వినతి పత్రం వేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. అది సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా పదవీ కాలం అయిపోయే ముందు కొన్ని పెండింగ్ పనులు ఉంటాయి. ఆ పెండింగ్ పనులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఒక 2-3 నెలల బిల్లులు క్లియర్ చేసి సర్పంచులకు న్యాయం జరిగేది. కానీ ఈ పాలనలో ప్రజాపాలన చెప్పి ప్రజాపాలనలో మాజీ సర్పంచులను వేధించడమే కాకుండా వాళ్లకు బకాయిలు ఇవ్వకూడదనే చెడు ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజాపాలన పేరుతోటి సర్పంచులను మాజీ సర్పంచులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఒత్తిడికి గురి చేసి వాళ్ళు మానసికంగా శోభను అనుభవించే విధంగా ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఇక ముందు రాబోయే రోజుల్లోనన్నా మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కొత్తకోట ఉమ్మడి మండలం మదనాపురం కొత్తకోట గ్రామాల్లో 14 నెలల క్రితం సర్పంచుల కాలం పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రొసీడింగ్లు ఇచ్చి అన్ని ఇచ్చి పనులు అధికారులతోటి ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించిన తర్వాత ఆ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నావో ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత నేటి వరకు బిల్లులు కాకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలెక్టర్ గారికి సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఏంటంటే ఈ ప్రజాపాలనలో నేటి వరకు సర్పంచులు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అధికారులు ఒత్తిడి చేసి పని చేయించినటువంటి సందర్భాన్ని ఈరోజు వరకు బిల్లులు చెల్లించకపోవడం కారణంగా సర్పంచులు అప్పుల పాలై వడ్డీల పాలై దీన వ్యవస్థలో ఉన్నారని చెప్పి సందర్భంగా మనజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ సెషన్లో అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఉందో తూచా తప్పకుండా ఈ బిల్లులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏదైతే కొత్తకోట మండలంలోని మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకుండే ఇబ్బందులను అదేవిధంగా వారికి రావాల్సిన డబ్బులను గురించి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మరి ఈరోజు వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ రేపు 27వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంది కాబట్టి తప్పనిసరిగా మాజీ సర్పంచుల ఇబ్బందులను మరి అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి గౌరవ మన కేటీఆర్ గారికి మన హరీష్ రావు గారికి తప్పనిసరిగా ఈ విషయాలు అసెంబ్లీలో ప్రస్తావించి వీరికి రావాల్సిన బకాయిలను త్వరితంగా ఇప్పించాలని చెప్పి కోరుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా మన మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే గ్రామాల్లో ఉన్న పెండింగ్ వర్కులు కూడా గతంలో మంజూరైన పనులను కూడా వెంబడే మొదలుపెట్టి ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేయాలా, ప్రజల మనసును దోచుకోవాలా తప్ప వాళ్ళు ఏదైతే చేసిన పనులకు నిర్బంధించి అదేవిధంగా కష్టాలు పెట్టే పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క పనులకు ఏవైతే డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున మరి అసెంబ్లీ ముట్టడి అదేవిధంగా సెక్రటరియట్ ముట్టడి కూడా తప్పనిసరిగా జరగబోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. తెలంగాణ ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించినటువంటి అందరూ 22 గ్రామ పంచాయతీల మాజీ సర్పంచ్ అందరూ కూడా వారితో పాటు మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు కలిసి ఆయనకు వినతి పత్రం ద్వారా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి. చిన్న గ్రామ పంచాయతీలో పెద్ద పెద్ద బిల్లులు ఉన్న సంగతి అందరికీ తెలుసు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇలా పెండింగ్లో ఉన్నాయి. కనుక వారికి ఏ విధంగా ఈ డబ్బులు రావాలి? దాదాపు 10 నెలలు అవుతుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి
15 నెలల నుంచి కూడా కక్ష సాధింపు చర్యగా ఈరోజు అందరి సర్పంచులను వేధిస్తున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సర్పంచులు దాపరించింది కనుక దయచేసి అందరి బిల్లులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పియాలని చెప్పి అసెంబ్లీ కూడా నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కేటీఆర్ గారు కానీ అందరూ కూడా ఇలా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఇగులువై తండ సర్పంచ్ నేను. నాతో పాటు మా కొత్తకోట మండలంలో దాదాపు ఒక 4 గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎస్టీ తండాలు. అందులో ఈ 4 గ్రామ పంచాయతీలు కలిపి దాదాపు మాకే 40 లక్షల దాకా అప్పు గవర్నమెంట్ మాకు చెల్లించాల్సి ఉందంటే ఈరోజు మా సర్పంచ్లు ఎంత ఇబ్బందులు ఉన్నామో దీనికి ఈరోజు మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము. ఉదాహరణకు నా యొక్క తాండ ఇగులువై తాండ నా యొక్క గ్రామ పంచాయతీ కేవలం 400 జనాభా కలిగినటువంటి అది చిన్న గ్రామ పంచాయతీ. ఆ రోజు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని అతి చిన్న గ్రామ పంచాయతీలు తండాలు గూడెలను గ్రామ పంచాయతీలు చేసి వాటికి అభివృద్ధి చేస్తామని ఆ రోజు ఆయన ఏదైతే మాటిచ్చారో అది తూచా తప్పకుండా పాటించి ఎన్ని కిలోమీటర్ లోపల ఉన్నా దూరాన్ని ఉన్నా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి బీటీ రోడ్ వేయడమే కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ భవనము సెగ్రిగేషన్ షెడ్డు అన్ని రకాలుగా మాకు అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాలుగా మాకు నిధులు ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారు సహకరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మారే ఒక సంవత్సరం ముందు మేము ఏవైతే అభివృద్ధి పనులు చేశామో అన్ని రకాలు ఈరోజు మేము ఇరుక్కొని పోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ సీతక్క గారు ఏదైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు చెప్పారు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి బిల్లులు రేపు మా గవర్నమెంట్ వస్తే మేము చెల్లిస్తామని అంటున్నారు. ఈరోజు మేము మీడియా ముఖంగా గౌరవ మంత్రి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. అక్క మీకు ఖచ్చితంగా మా యొక్క సర్పంచుల మీద మీకు చిత్తశుద్ధి గ్రామాల్లో అభివృద్ధి చెందాలనే ఏమాత్రం మీకు ఆలోచన ఉంటే మాకుండేటువంటి పెండింగ్ బిల్లులు తక్షణమే మీరు విడుదల చేయాలి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సర్పంచుల సమస్యలను మా సమస్యలను గుర్తించి ఖచ్చితంగా మా యొక్క బిల్లులు రిలీజ్ చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడికి వచ్చిన మా పెద్దవాళ్ళ నాయకులందరికీ మాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ